ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన బైబిల్ మెడిటేషన్లో భాగంగా కీవర్డ్స్ ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అంటే మొదటి దినముగా యేసయ్య లైట్ అండ్ డార్క్నెస్ని క్రియేట్ చేయటం చూస్తూ ఉన్నాము. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఒక దినము ఒకనాడు అనే వన్ డే ఒక రోజు అనే ఉన్న లేఖనాల సందర్భాన్ని ధ్యానిద్దాము. అలాగే ఒక క్రిస్టియన్ ఒక దినంలో ఏం చేయాలి, ఒక దినమున జరిగిన నష్టాలు, ఒక దినమున దొరికిన దీవెనలు, ఒక దినము ఒకనాడు అనే ఉన్న లేఖనాల ద్వారా మనం చూద్దాము. మరి మనకైతే ఒక దినం ఒక దినంలాగా ఉండొచ్చు. మరి దేవుని దృష్టికైతే మరి 2 పేతురు 3:8 ఉంటుంది కదా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినముల వలెను ఉన్నాయి. మరి అలాగే రోమా 14:5 కూడా మరి ఒక దినం కంటే మరొక దినం అని మంచిదని చూస్తూ ఉంటాము. కానీ దేవుని సృష్టిలో ప్రతి దినము కూడా ప్రాముఖ్యమైనదే, శ్రేష్టమైనదే, మంచిదే. మరి చాలా మందికి మరి ప్రేమ మత్తులో ఉన్న వాళ్ళకైతే మరి ఒక దినం యుగం లాగా ఉంటుంది, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే బలహీనతలో ఉన్న వాళ్ళు కూడా మరి ఒక దినం గడవటం చాలా సంవత్సరాల అనిపిస్తుంది. వారున్న బలహీనత ఆ స్థితిని బట్టి మరి ఇప్పుడు తెల్లారుతుంది అనుకుంటారు. నైట్ టైం ఎప్పుడు అలాగే నైట్ టైం వచ్చేసరికి పగలు వచ్చేసరికి ఎప్పుడు నైట్ అవుతుందా అని చూస్తూ ఉంటారు. మరి ఈ రీతిగా చూసినట్లయితే మరి అనేక సంవత్సరాలు తరబడి మరి కొనసాగిస్తున్న కంపెనీలు మరి ఒక దినంలోనే ఐపీ పెట్టవచ్చు. అలాగే మరి ఎంతో ప్రయాసపడి పరిచయలు నడుపుకుంటూ ఉంటారు. మరి ఒక్క దినంలోనే కూల్చివేయబడవచ్చు. మరి అది ఏ పరిస్థితి ద్వారా అయినప్పటికీ మరి ఎన్నో సంవత్సరాలు కలిగిన అనుబంధం కలిగిన మరి దంపతుల మధ్య విడాకులు ఒక దినంలోనే అయిపోవచ్చు. అలాగే మరి ఎన్నో సంవత్సరాలు స్నేహబంధాలు కూడా ఒక దినంలోనే కూలిపోవచ్చు. ఎన్నో మాసాలు కష్టపడి కట్టిన ఇల్లు ఒక్క దినంలోనే డిస్మాంటిల్ చేసేయచ్చు. మరి ఒక దినంలోనే మరి ప్రియులైన వాడిని కోల్పోవచ్చు. అలాగే ఒక దినంలోనే ఒక జననం కూడా జరగవచ్చు అనమాట. ఒక దినంలోనే వినోదం, ఒక దినంలోనే విచారం కూడా చూసే దినాల్లో ఉంటా ఉన్నాము. మరి ఆ రీతిగా ఒక దినంలో ఒక క్రిస్టియన్ ఏం చేయాలి అని ఒక దినము అనే లేఖనాల ద్వారా ధ్యానిద్దాము. మొదటిగా క్షమించాలంట. మరి లూకా సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చూద్దాం. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితునని అని నా ఎడల అతను క్షమింపవలెననెను. దేవునికి స్తోత్రం. మరి ఎవరైతే తప్పిదం చేస్తారో మరలా సారీ అని మారు మనసు పొందాను, ఐఎమ్ సారీ అని చెప్తారో వాళ్ళని 7 మార్లు చేసినప్పటికీ ఒకే రోజులో క్షమించబద్ధులమై ఉన్నామని యేసయ్య చెప్తా ఉన్నారు. మరి యేసయ్య అయితే ఈ రీతిగా చెప్తా ఉన్నారు. కానీ మనం ఎన్నిసార్లు మరి పాపం చేసినా, తప్పులు చేస్తున్నా కానీ ఆయన పలుమార్లు మనల్ని క్షమిస్తూనే ఉన్నారు. మరి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది కదా, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ బట్ మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మరి దేవుడు ఇస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు. కానీ మనుష్యుడైతే దేవుని యొద్ద నుండి పొందుకుంటూ ఉంటాడు, మర్చిపోతూ ఉంటాడు. మరి యేసయ్యలో మనం చూడగలిగేది మరి అనేకమైన శ్రేష్ఠ సుగుణాలు ఆయనకి కలిగి ఉన్నాయి. కానీ వాటిలో ప్రేమించే మనసు, అలాగే ఆయన క్షమించే మనసు చాలా పెక్యులర్ అన్నమాట. మరి ఆయన ఏ రీతిగా పరిశుద్ధుడై ఉన్నాడో మరి క్షమా, ప్రేమ అనేవి దేవుడు కూడా మనల్ని చెప్తా ఉన్నాడు అనమాట. మనం క్షమించమని, మరి ఇతరుని నిన్ను వాళ్ళని, నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని చెప్తా ఉన్నారు. మరి ప్రేమ కలిగి ఉన్నప్పుడే క్షమించగలుగుతాం. క్షమించే మనసు ఉందంటే ప్రేమ కలిగి ఉంటాం అనమాట. రెండు కూడా మరి ఒక కాయిన్కి 2 వైపులా ఉంటాయి కదా, హెడ్ అండ్ టైల్స్. ఆ మాదిరి అనమాట. నిత్యంగా మరి ఒక దినాన మరి సహోదరుడు తప్పు చేసి మరలా సారీ అని మరి చెప్పినప్పుడు వాడిని క్షమించాలని మరి యేసయ్య చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ టేక్ ఏ బ్రేక్ తీసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి. అంటే పాజ్, సెలా అంటే పాజ్ అని అర్థం అన్నమాట హెబ్రూ మాట ప్రకారము. మన బైబిల్లో కీర్తన గ్రంథంలో చూస్తూ ఉంటాం కదా. మరి మనం పని చేస్తూ ఉన్నాం కదా, చేస్తున్న పనిలో మరి ఎటువంటి నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటాయి ఏంటంటే టయర్డ్ అయిపోతాము.
అది పరిచర్య అయినప్పటికీ, మనం చేస్తున్న పని అయినప్పటికీ కంపల్సరీ కూడా ఆ పాజెస్, ఆ బ్రేక్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే, ఒకరోజు ఆ రీతిగా తీసుకున్నప్పుడు ఇంకా మరింత ఎనర్జెటిక్గా రీఛార్జ్ అవుతాం మనకి మనమే. మరి కంటిన్యూస్గా అలా చేసుకుంటూ పోతే ఏంటంటే మనకు కూడా మొనటోస్గా ఫీల్ అవుతాము, బోర్డమ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే పరిచర్యలో బోర్డమ్ అని అనట్లేదు, కానీ అంటే ఫిజికల్గా కూడా కొంచెం రిలాక్సేషన్ మనిషికి అవసరమై ఉన్నది. మరి మనం మొబైల్ను కూడా కంటిన్యూస్గా యూజ్ చేస్తూ ఉంటే అది హీట్ వచ్చేస్తుంది కదా, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది, అప్పుడు రేడియేషన్ మరి అధికంగా ఉంటుంది. ఆ రీతిగానే మరి మనిషి కూడా ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోతూ ఉన్నప్పుడు ఏంటంటే తనలో ఇంకా శక్తి సన్నగిల్లిపోతూ ఉంటుంది, చేస్తున్న పని మీద కాన్సన్ట్రేట్ చెయ్యలేరనమాట. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రేక్ అన్నది కంపల్సరీ అవసరమే ఉన్నదన్నమాట. మరి మనం లేఖనాల్ని, మరి మనం ఏమేమైతే ప్రయాణాలు చేస్తూ ఉన్నామో, భౌతికపరమేమి ఆత్మీయ ప్రయాణాలు, మరి ఈ లోక పోరాటంలో, ఈ జీవన యానంలో మనం కొనసాగిస్తూ పడుతున్నప్పుడు కంపల్సరీ ఈ బ్రేక్ అన్నది కొంచెం రెస్ట్ తీసుకోవటం ఈ బాడీకి అవసరం అన్నది. రిలాక్సేషన్ అంటే మనం వైరాగ్యం కలిగి జీవించాలండి, ఈ రిలాక్సేషన్లు రెస్టులు ఏంటండి అని కాదు, కానీ మన హ్యూమన్ బాడీ ఈ విధంగా డిజైన్ చేయబడింది. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తూ ఉంటారు, మరి 24/7 ఎవరైతే చేయరు కదా, మరి అది దేవుని సృష్టి క్రమం. మన బాడీ కూడా పనితీరు ఇంకా పని చేస్తూ ఉంటే మనం చేసిన ఈ ఫోన్లే మరి ఈ రీతిగా డిశ్చార్జ్ అవుతూ ఉంటే దేవుడు మనకు కూడా మరి విశ్రమించనని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నది కదా. అంటే దేవుడికి రిలాక్సేషన్ అవసరమానే కాదు. మరి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో 21:7 చూద్దాం ఒకసారి. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. అంటే మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి, అంటే వారు ఒక దినం ఉన్నారు, ఆ దినం దాకా వాళ్ళు ప్రయాణం చేశారు, మరుసటి దినం కూడా వారు ప్రయాణం చేశారు. సో మనం ఏమేమైతే ఈ జీవనయానం కొనసాగిస్తూ ఉన్నాం, ఈ విశ్వాసయానం చేస్తూ ఉన్నామో, కంటిన్యూస్గా మనం చేస్తూ ఉంటే ఏంటంటే ఇంకా మనం చాలా వీక్ అయిపోతాం అన్నమాట. ప్రతి మనిషికి కూడా మరి ఏదో ఒక రోజు మనం, అందుకే కదా మరి వారం రోజులు కంటిన్యూస్గా ఎవరు పనిచేయరు కదా, కంపల్సరీ వీక్ ఆఫ్ అనేది మరి గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది అనమాట. మరి సండే అని ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, ఎందుకంటే 24/7 చేసేవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు రైల్వేస్ కానీ ఈ రీతిగా చేసే వాళ్ళకి ఏంటంటే మరి అందరూ సండే తీసుకుంటే మరి సండే ప్రయాణించే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, ఎయిర్వేస్ కానీ ఈ రీతిగా. సో వాళ్ళకి ఏంటంటే ఆ రొటేషన్ అవుతూ ఉంటుంది అనమాట, వీక్ ఆఫ్ తీసుకోవటం. మరి విశ్రాంతి దినం అని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కదా. మరి ఆ రోజు అసలు ఏ పని చేయకూడదని కూడా మరి నాటి ధర్మశాస్త్ర దినాలలో మనం చూస్తూ ఉంటాము. మరి ఒక దైవజనుడు చెప్తా ఉన్నారు, ఇద్దరంట పని చేసుకోవటానికి వెళ్ళారంట, అడవికి కట్టెలు నరకటానికి వెళ్ళారంట. సో ఒక అతనేంటి మధ్యాహ్నం దాకా పనిచేశారంట, అగైన్ రెస్ట్ తీసుకున్నారంట, మళ్ళా తన గొడ్డలు ఏదైతే ఉందో దానికి షార్పెన్ చేసుకున్నారంట, మళ్ళీ పని చేసుకున్నారంట. సో అతనికేమో చాలా కట్టెలు వచ్చేసాయంట మోపు. అండ్ ఉదయం నుంచి కంటిన్యూస్గా కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా రిలాక్స్ అవ్వకుండా మరి పని చేస్తున్న అతనేమో కొంచెమే చేయగలిగాడంట, కానీ బాడీ మొత్తం బాగా వీక్ అయిపోయి ఇంకా తను ఏదైతే 4 కట్టెలు ఏరుకున్నారో అవి కూడా మోయలేని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే మధ్యలో తను రిలాక్స్ అయ్యారు, అలాగే తను చేస్తున్న ఇన్స్ట్రుమెంట్ కూడా కొంచెం షార్పెన్ చేసుకున్నారు, తను రీఛార్జ్ అయ్యారు, రెస్ట్ తీసుకొని. అలాగే తను ఏదైతే పని చేస్తూ ఉన్నారో మరి మనం కూడా ఈ విశ్వాసయానంలో వెళ్తా ఉన్నాం, విశ్వాసమే మన పెట్టుబడి ఉన్నది. మరి నిత్యముగా మరి అతనికి ఇతనికి తేడా ఏంటంటే కంపల్సరీ మనం చేస్తున్న పనిలో బ్రేక్ అనేది అవసరం. అప్పుడే తను ఏ రీతిగా ఈవినింగ్ కూడా అదే యాక్టివ్నెస్ కొనసాగించడం జరిగిందనమాట. మరి ఈ రీతిగా చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఈ బాడీకి రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే మరింత ఉజ్జీవంగా మనం పనిచేయటానికి ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. మరి 3rd వన్ చూసినట్లయితే పాపం నుండి పారిపోవాలి. మరి ఆదికాండము 39:11 వచనం. మరి మనకైతే సందర్భం తెలుసు కదా, మరి దినదినము పోతిఫర్ భార్య యోసేపు గారిని మరి టెంప్ట్ చేస్తా శోధిస్తూ ఉన్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, అట్లుండగా ఒకనాడు
అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని, ఇంక ఇది మొత్తం మనకు తెలుసు కదా, మనం బయటికి పారిపోయాను అని ఉంటుంది అనమాట 13వ వచనంలో. సో ప్రతి క్రిస్టియన్ కూడా మరి అనేకమైనవి శోధనలు, శ్రమలు మరి యోసేపు గారికి కలిగినట్లే చాలా మంది అటువంటి పరిస్థితిలో కూడా ఉండవచ్చు. కానీ ఏదో ఒక దినంలో దుష్టుడైతే పొంచి ఉంటాడండి. మరి ఎస్పెషల్లీ క్రిస్టియన్స్ని ఏదో ఒక అలిగేషన్లో ఇరికించాలని దినదినము వాడు వలయొగ్గుతూ ఉంటాడనమాట. మరి వేటగాడు ఏ రీతిగా అయితే కాచుకొని ఉంటాడో మరి ఆ పిట్టలను పట్టుకోవాలన్నట్టు మరి దేవుని బిడ్డలు దేవుని హత్తుకొని దేవునికి అతి సమీపంగా జీవిస్తున్న కుటుంబాల మీదే దుష్టుడు కన్నమాట. ఎవడిని మింగుందామా అని మరి వెదకుచు గర్జించు సింహం వాళ్ళు తిరుగుతూ ఉంటాడు. క్రిస్టియన్ కుటుంబాలంటే వాడికి ఇంకా ఛాలెంజ్ అనమాట. మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళంటే ఎలాగో వాడకుంటూనే కాబట్టి పెద్ద కష్టపడాల్సింది ఏమీ లేదు. మరి దేవుని హత్తుకున్న కుటుంబాలంటే మరి వారి బిడ్డల మీద ఎస్పెషల్లీ, ఎందుకంటే మరి పని పాటల కోసం, చదువు కోసం తల్లిదండ్రులు విడిచి వారు వస్తూ ఉంటారు. మరి అలాంటి టైంలో ఏంటంటే దుష్టుడు మరి వారిని ఏ రీతిగా టెంప్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. మరి ఇక్కడ సందర్భం వేరు. మరి బానిసలాగా మరి అన్నలచే అమ్మబడ్డాడన్నమాట. మరి మన బిడ్డలు కూడా వెళ్తూ ఉంటారు. మరి దుష్టుడైతే రోజు మరి పొంచి చూస్తూ ఉంటాడు ఎక్కడ సమయం అని. మరి తల్లిదండ్రుల ప్రార్థన కంచె కాపుదలుగా ఉంటుంది, బిడ్డలు చేసుకునే ప్రార్థన కూడా గొప్ప ప్రాకారంగా ఉంటుంది అనమాట. మరి నిజముగా తన భక్తి జీవితాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి మరి చాలా తెలివిగా మరి అక్కడ తప్పించుకొని పారిపోవటం చూస్తూ ఉన్నాం. మరి ఆ తర్వాత ఎటువంటి ఎలిగేషన్ వచ్చినప్పటికీ దేవుడు మరి చాలా గొప్పగా ఉన్నతంగా ఆశీర్వదించారు అదే దేశంలో. ఏ దేశంలో అయితే మరి బానిసగా మరి అమ్మబడ్డారో, నింద వేసి చెరసాలలోకి వెళ్ళారో, మరి ప్రిజన్ నుంచి స్ట్రైట్గా ప్యాలెస్లోకి దేవుడు నడిపించినాడు. దేవునికి స్తోత్రం. మరి ఒకనాడు ఇటువంటిది ఏదైనా కీడు హాని జరిగినప్పటికీ మన యథార్థతని మరి నీతిని, భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మరి ఇది షార్ట్ ఫైల్, కొంచెం టెంప్టేషన్గా అనిపించవచ్చు, శ్రమలాగా శోధనలాగా అనిపించవచ్చు, కానీ ఆ దినాన మరి స్థిర విశ్వాసం, స్థిర భక్తిని, యెహోవా యందు భయభక్తులను కొనసాగించినప్పుడు దేవుడు నిత్యముగా ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 4th వన్ చూసినట్లయితే శత్రువు నుండి పారిపోవాలి. మరి 1 సమూయేలు 27:1 చూస్తాం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. మరి చాలా చాలా పరిస్థితుల్లో అనుకుంటా ఉంటాము, దుష్టుడు కదా పారిపోవాలి ఎవరిని తడవకుండానే, మరి నీతిమంతుడైన భక్తిపరుడైన దావీదు ఎందుకు పారిపోవాలని. కొన్ని సందర్భాలను బట్టి మరి దుష్టుడు పారిపోకపోయినా వాడి దగ్గర నుంచి మనం పారిపోవటమే ఉత్తమం అన్నమాట. మరి అది మన ప్రాణ రక్షణ కోసం అయి ఉండొచ్చు, మరి మన విశ్వాసాన్ని మనం కంటిన్యూ చేయడానికి, ఈ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంటే కొన్ని పరిస్థితుల్లో పారిపోవటం తప్పదండి. మరి దావీదు గారు మహారాజు అయినప్పటికీ పలుమార్లు మరి మామ దగ్గర నుంచి పారిపోతా ఉన్నారు, కుమారుడి యొద్ద నుంచి పారిపోతా ఉన్నారు, మరి ముక్కు మొహం తెలియని మరి షిమియ దూషిస్తూ ఉన్నారు. అనేకమైన అవమానకరమైన దోషులు వచ్చినప్పటికీ మరి దావీదు గారైతే మరి తరమబడతా ఉన్నారు, పారిపోతా ఉన్నారు. మరి తను దుష్టుడు కాదు, కానీ మరి పరిస్థితిని బట్టి ఆ రీతిగా పారిపోవలసిన సందర్భం వచ్చినప్పుడు నిశ్చయంగా పారిపోలేదు. ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ మనం ప్రూవ్ చేసుకునే టైం దేవుడు ఇస్తాడు కంపల్సరీ. కానీ అక్కడే ఉండి మరి మన మనస్సుని కష్టపెట్టుకుంటూ మరి పరిస్థితులు అన్నీ చాలా ఆశీర్వాదకరంగా మరి అందరూ బాగానే ఉంటున్నారు, నాకెందుకు అని ఈ రీతిగా మరి అనిపించింది అనుకోండి, ఆ పరిస్థితిని బట్టి దేవుని నడిపింపుతో మరి పారిపోవటమే ఉత్తమం అన్నమాట. మరి అందరూ బాగానే ఉన్నప్పటికీ పర్సనల్గా మన విషయం వచ్చేసరికి మనం అక్కడ దినదినము ఉండి హర్ట్ అయ్యే కంటే, దినదినము మనం మనసు నొప్పించుకుంటూ ఉండే కంటే, మరి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ ఈ రీతిగా అనుకునే కంటే మరి ఎక్కడ క్షేమంగా ఉంటుందో. మరి ఫిలిష్తీయుల దేశం అంటే అది శత్రు దేశం అయినప్పటికీ మరి పరిస్థితిని బట్టి మరి అయిన వారి మధ్య నుంచి, ఆత్మీయుల మధ్య నుంచి మరి శత్రు రాజ్యమే శ్రేష్టం అనుకున్నారు అక్కడ దావీదు గారు. అంతలా తను హింసింపబడతా ఉన్నారు, మరి ద్వేషించబడతా ఉన్నారు, తరమబడతా ఉన్నారు. మరి నేడున్న పరిస్థితుల్లో మీకు కూడా అట్లానే అనిపిస్తుందేమో. మరి శత్రువు అంటే అపవాది యొద్దకి వెళ్ళమని కాదు, కానీ మరి ఏదైతే సేఫ్టీగా సెక్యూర్డ్గా ఉంటుందో
మరి నాటి దినాలలో మరి ఏలియా గారు కూడా తను ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియకుండా మరి యెజబెలుకి భయపడి ఆయన పారిపోవటం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఆ రీతిగా తప్పించుకున్నప్పుడు మరలా మన క్షేమ స్థితిని మనకి ఇచ్చే దేవుడు అన్నాడు. మరి దావీదు గారికి ఏ రీతిగా అయితే అనుగ్రహించి ఉన్నారో ఆ రీతిగా మొదటిగా మరి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలన్నా, మన ప్రాణాలను మనం కాపాడుకోవాలన్నా, మన కుటుంబాలని, బిడ్డల్ని, ఉద్యోగాల్ని, మనం చేస్తున్న మనకి కలిగి ఉన్న సమస్తాన్ని కాపాడుకోవాలంటే కొన్ని పరిస్థితులను బట్టి మరి అది అందరికి అనుకూలంగా ఉన్నప్పటికీ మన కుటుంబానికి వ్యక్తిగతంగా మనకి అది శ్రేయస్సు కాదు అనుకుంటే దేవుని నడిపింపుని బట్టి మరి అక్కడి నుంచి మూవ్ అవ్వటమే మంచిదండి. 5th వన్ చూసినట్లయితే సువార్త ప్రకటన, అపోస్తుల కార్యములు 28-23. అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ సందర్భం తెలుసు కదండి. 28 స్టార్టింగ్లో మరి మెలితోల్ ఆ ద్వీపం దగ్గరికి రావటం, అక్కడ నుంచి మళ్ళీ రోమాకి వెళ్ళటం, మరి అక్కడ వాళ్ళు మరి మతభేదాల గురించి ఆక్షేపణలు ఉన్నాయి అన్నప్పుడు మరి ఒక దినాన్ని కేటాయించి అక్కడ విపులంగా సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. మరి అపోస్తుల కార్యంలో మనం ఒక దినాన్ని సువార్త ప్రకటన కోసం అక్కడ ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో చాలా చక్కగా మరి ధర్మశాస్త్రం నుండి ప్రవక్తల నుండి యేసయ్య దాకా చక్కగా ఆ రీతిగా మరి కౌన్సిల్ చేయటం చూస్తూ ఉన్నాం. మరి మనం కూడా చేస్తున్న మరి ఆ క్రూసైడ్స్ ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. మరి సంఘాన్ని బలపరచాలన్నా, ఎవరికైతే ఈ రీతిగా మరి కౌన్సిలింగ్ అవసరమై ఉంటుందో మరి వీధి సువార్తల ద్వారా ఏమి, సువార్త కూడికల ద్వారా ఏమి, మరి బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మీకున్న మరి ఆ టైంను బట్టి కానీ మీకున్న పరిస్థితులు అనుకూలతను బట్టి కంపల్సరీ మరి మీరు డిసైడ్ అవ్వాలన్నమాట. సువార్తని ప్రకటిస్తూ మరి సువార్తని విస్తరింప చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. మరి వన్స్ ఇన్ అ వీక్, ఎవ్రీ ఫోర్ట్నైట్గా, లేకపోతే వన్స్ ఇన్ అ మంత్, లేకపోతే ఎవ్రీ క్వార్టర్లీగా, ఏ రీతిగా మీరు ఈ రకంగా మరి అక్కడ డౌట్స్ క్లారిఫై చేస్తూ వారికి విపులంగా మరి సువార్తని చాలా ఇన్ డీటెయిల్ అన్నమాట అర్థమయ్యే రీతిగా వారికి ఉన్న ప్రతిదీ కూడా ఆ ఆక్షేపణలు ఏదైతే ఉన్నదో మరి నేటి దినాలలో కూడా ఇటువంటి అనేకమైనవి మరి అబ్జెక్షన్స్, ఆబ్లిగేషన్స్ మనం చూస్తూ ఉన్నాం సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు. మరి అన్ని వేళలా మరి మనం మైకులు పెట్టేసి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ రీతిగా చేయాలని కాదు, కానీ కొంచెం పాము వలె వివేకముగాను పావురు వలె నిష్కపటంగాను చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే మరి చాలా వైజ్గా కూడా డెసిజన్ చేయటానికి ఉంటుంది అనమాట. మరి నాకు తెలిసిన అన్నయ్య రాజస్థాన్లో మంచి మిషనరీగా చేస్తూ ఉన్నారు అన్నయ్య. మరి ఆ అన్నయ్య చెప్తా ఉన్నారు, చాలా ఛాలెంజ్ రా ఇక్కడ పరిచర్య చేయటం. మరి నేను చేసేది ఏంటంటే అన్నయ్య చాలా వైజ్గా అనమాట అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరైతే క్రీస్తు వ్యతిరేకులుగా ఉంటా ఉన్నారో, మంచి హోదాలు అక్కడ లీడర్స్గా, నాయకులుగా ఉంటా ఉన్నారో, మరి వారినే మరి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఏమి, ఆ క్రూసైడ్స్కి ఏమి వాళ్ళని మరి అతిథులుగా ఇన్వైట్ చేస్తూ ఉంటారనమాట అన్నయ్య చేసేది అది. సో వారే వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళకి వెళ్ళి మనం డైరెక్ట్గా సువార్త ప్రకటన చేస్తే ఒప్పుకోరు. మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే మరి కంపల్సరీ అందరికీ నాయకులు కాబట్టి ఆ ఏరియాలో ఉన్న వారికి మరి రావాలి కాబట్టి తప్పదు. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు సువార్తను కూడా మరి మేము చేస్తున్న పరిచర్యలు ఈ రీతిగా ఉన్నాయి, మరి మా మిషనరీ మిషన్ ఇది, విజన్ ఇది, మరి యేసయ్య ఈ రీతిగా వచ్చారని ఇంకా మొత్తం వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్పటం, ఒక స్నేహపూరితమైన అట్మాస్ఫియర్ని అక్కడ క్రియేట్ చేయటం చూస్తూ ఉన్నాం. మరి అది విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నిజమే, ఆ రీతిగా అటువంటి కఠోరమైన మనుషుల మధ్యలో మరి సువార్త జరిగించాలంటే చాలా ఛాలెంజ్, పోరాటాలే. మరి ఈ రీతిగా ఏంటంటే మనం వైజ్గా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు అలాని మధ్యలో కూడా మరి సభా గౌరవం కాదు కాబట్టి వారికి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తూ మరి మాకు ఏదన్నా కావాలంటే ఇంక వాళ్ళు కూడా మైక్ పట్టుకొని మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఉన్నామని చెప్పడం, ఈ రీతిగా వాళ్ళు మాట ఇవ్వటం కూడా చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మరి సౌలు గారు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన చేసింది కూడా ఇక్కడ ఇదేనమాట. మరి మనం కూడా ఆల్ ది టైం ఈ రీతిగానే కాదు, కానీ మరి ఎవరైతే క్రీస్తు వ్యతిరేకులుగా ఉంటా ఉన్నారో
వారికి ఏమన్నా అబ్జెక్షన్స్ ఈ రీతిగా ఉంటే, మరి ఈ లేఖనం ద్వారా అయితే నాకు బోధపడింది అయితే ఈ రీతిగా కౌన్సిలింగ్ కూడా మనం ఇస్తూ ఉంటే ఏంటంటే, మేము చాటిస్తుంది, మేము సిలువ వేసిన యేసుని ప్రకటిస్తూ ఉన్నామండి. మేము సువార్త, అంటే మంచి వార్త, శుభవార్తను చెప్తా ఉన్నాము. కుటుంబాల్లో కలహాలు పెట్టుకోవాలని, అసమాధానంగా ఉండమని, మరి భార్యలను ప్రేరేపించి భర్తలకు వ్యతిరేకంగా ఉండమని కానీ, మరి ఈ రీతిగా ప్రలోభ పెట్టట్లేదు. కానీ కుటుంబాల్లో సమాధానం కోసం, ఐక్యత కోసం, సమృద్ధి, సంతృప్తి, సంతోషం, సమాధానంగా ఉండమని చెప్తుందండి బైబిల్ అని. ఈ రీతిగా మనం మరి అక్కడ ఎవరెవరైతే మరి కార్పొరేటర్స్గా మరి ఉంటా ఉన్నారో నాయకులుగా, వారికి మనం కూడా మరి పౌలు గారు ఏ రీతిగా అయితే అన్ని మరి ధర్మశాస్త్రం నుంచి ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ యేసయ్య ద్వారా మరి సువార్త ప్రకటన ఏ రీతిగా మరి చెప్పి ఉన్నారో ఆ రీతిగా ప్రతి ఒక్కరం కూడా చేయబద్దులమే ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ మరి ఒక దినమున జరిగిన ఘోర నష్టాలు లేఖనాల ద్వారా చూద్దాము. మరి ఒక్క దినాన్ని చాప్టర్ మొత్తం క్లోజ్ అయింది ఒక చోట. యెషయా గ్రంథం 38:13 చూస్తా ఉన్నాం. ఒక దినముననే నీవు నన్ను సమాప్తి చేయుదువు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఒక్కరోజు చాలు ఎవరి చాప్టర్ అన్నా క్లోజ్ చేయబడాలంటే. మరి దేవునికి ఎవరైతే వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారో, మరైతే ఇప్పుడు బాగానే ఉంది కదా, మాకేమైంది, మా బిడ్డలు బాగానే ఉన్నారు, మేము బాగానే ఉన్నాం, మరి ఎవరైనా హెచ్చరించినా కానీ వారు తీసుకోరు. వీఆర్ డూయింగ్ వెల్, గోయింగ్ వెల్ అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. సేయింగ్ ఒకటి ఉంది కదా, గాడ్ సీస్ ద ట్రూత్ బట్ వెయిట్స్. ఆయన చూస్తూ ఉంటాడు మంచేదో చెడేదో. మరి అది పరిచర్య విషయమేమి, బిజినెస్ విషయమేమి, కుటుంబాలు నడిపించే విధానమేమి, జాబ్ ఏమి, వాట్ నాట్ ఎవ్రీథింగ్, మనం చేస్తున్న ప్రతి కార్యాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మరి మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అక్కడ రికార్డ్ అవుతూ ఉన్నది. మంచే కానీ చెడే కానీ ప్రతిదీ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి తీర్పులోనికి వస్తుంది కదా. మరి ఆయనకి ఏదైతే తోస్తూ ఉన్నదో, ఆయన ఏదైతే అన్యాయము మరి ఘోరంగా మరి ఎంచుతా ఉన్నాడో అటువంటి వారిని ఏమాత్రం విడిచిపెట్టరు. మరి లేఖనాలు సెలవిస్తున్నట్టు మరి ఒక దినంలోనే కూడా అన్నీ జరిగిపోవచ్చు. మరి యెషయా 47:9 ఉంటుంది కదా, ఒక దినముననే వైవిధ్యం, అలాగే పుత్ర శోకం అని కూడా. అంటే ఈ రీతిగా జరగాలని కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా మరి రైచియస్గా ఉండాలి, నీతిగా, భక్తిగా, యథార్థంగా ఉన్నప్పుడు ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. మరి నేటి దినాన్ని అనుభవిస్తూ ఉన్నామంటే మన పితరులు చేసిన ప్రార్థనలు, వారి నీతి భక్తి జీవితమై ఉండొచ్చు. మరి ఈ రోజు ఎవరన్నా మరి కష్టాలు, శ్రమల్లో, కరువుల్లో, ఇబ్బందుల్లో, బలహీనతల్లో ఉంటే వాళ్ళ తాత చేశారా, వాళ్ళు చేసుకుంటే వాళ్ళ నెత్తి మీదకి వచ్చిందని కూడా అంటూ ఉంటారు. ఎవరు కూడా ఈ రీతిగా ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఒకరోజు వస్తూ ఉన్నది, అదే ఆ దినం అని పాట కూడా ఉంది కదా, అదే ఆ రోజు అని, ఆ రీతిగా అనమాట. మరి ఏమైనది చేస్తే కూలుతారు. మరి 1 కొరింథీ 10:8 చూస్తే మరి వ్యభిచరించి ఒక దినమునే 23,000 మంది కూలిరి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఆ రోజుల్లో వ్యభిచరిస్తేనే, మరి యేసయ్య దినాల్లో నేడైతే మోహపు చూపితే చూస్తేనే మరి వ్యభిచరించినట్టని యేసయ్య చెప్పారు కదా. మరి ఎవ్వరూ కూడా వ్యభిచరించడం అంటే అది వ్యక్తిననే కాదు, కానీ మన దేవుని తప్పించి ఇంకా వేరేది ఏది ప్రేమించినా కానీ ఇంకా అది హేయమైన చర్య అనమాట. దేవుని తప్పించి మన హృదయంలో కానీ మన మనస్సులో కానీ దేన్ని కూడా తావివ్వకూడదు అనమాట. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన మన స్పౌజ్ని తప్పించి మన జీవిత సహకారి ఎవరైతే ఉన్నారో వారిని తప్పించి ఇంకా ఎవరిని కూడా ఆశించకూడదు. మరి నీ పొరుగు అని భార్యను ఆశించకూడదని లేఖనాలు మరి 10 కమాండ్మెంట్స్లో ఉన్నది కదా. పొరుగు వంటి ఏది కూడా ఆశించకూడదని, మరి ఎవరు కూడా ఈ రీతిగా చేయకూడదు. మరి తెగుళ్ళు ప్రకటన 18:8 అందుచేత ఒక దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చునని లేఖనాలు సెలవిస్తా ఉన్నది. మరి ఒక దినం ఉందండి. మరి దుర్మార్గులు, దుష్టులు మరి 37 దావీదు కీర్తనలో మరి ఎంతో విస్తరించుండట నేను చూశాను. మరి నేనైతే మంచిగా, నీతిగా, రైచియస్గా ఉండటమైతే వ్యర్థమే అని కూడా అక్కడ కీర్తనకారుడు అనుకుంటా ఉన్నాడు. బట్ మనం వెళ్ళి చూస్తే మరి వాడిపోయి ఉంటుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నదనమాట. వాడు విస్తరించిన చోటనే వాడిపోయి ఉంటాడు. ఎవరు కూడా ఈ రీతిగా ఉండకూడదు. ఒక దినము ఉంది కంపల్సరీ. మరి మా చిన్నప్పుడు దినాల్లో అయితే అక్కడ మరి తీర్పు, నరకం అని ఈ రీతిగా అనేవారు. కానీ ఇప్పుడైతే అన్ని ఇక్కడనే మరి వారు చేస్తున్న క్రియలను బట్టి అనుభవిస్తూ ఉన్నారు. 4th వన్ చూసినట్లయితే
ఫోర్త్ వన్, సర్వం శూన్యం సమాప్తం. మరి యోబు 1:13 చూడగలుగుతాం. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, మరి ఇక్కడ నుంచి మనం 22 అంటే ఈ 1వ అధ్యాయం చివరి దాకా మరి ఒకరి తర్వాత ఒకరు వచ్చి మరి సమస్తం ఏ రీతిగా తను కోల్పోయారో, మరి ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు, తర్వాత బిడ్డలు అందరూ ఈ రీతిగా సమాప్తి చేయబడ్డారని తెలుపబడతా ఉంటుంది అనమాట. ఒక దినాన్ని మరి యోబు గారికి ఆస్తి, మరి బిడ్డలు అందరూ కోల్పోవటం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ఎవరైతే ఇదైతే మరి దేవుని పరీక్షలో సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాము. మరి కొంతమంది నిజమే ఎంత నీతిగా, భక్తిగా, యథార్థత కలిగి ఉన్నప్పటికీ మరి వారి జీవితంలో ఎందుకు ఈ శ్రమలు, శోధనలు అంటే మరి దేవుడు కూడా వారి పక్షంగా ఛాలెంజ్ తీసుకున్నారేమో. మరి నా బిడ్డలు మరి నన్ను విడిచి వెళ్ళరు, మరి ఇదే పరిచయను కొనసాగిస్తారు, నా నామాన్ని ప్రకటన చేస్తారు, ప్రచురపరుస్తారు. మరి చాలా మంది జీవితాలలో చూస్తూ ఉంటాము. మరి ఈ రీతిగా మరి నష్టపోయే దినాలు సందర్భాలని కాదు, కానీ మరి చాలా మందికి ఏంటంటే వారి స్వార్థం కావాలనుకుంటారు. మా కుటుంబానికి కంపల్సరీ ఒక అబ్బాయి కావాలనుకుంటారు, కానీ 1, 2, 3 కాన్పుల్లో కూడా అమ్మాయిలు పుట్టవచ్చు. ఇదేంటి, వీళ్ళు ప్రేయర్ చేస్తేనేమో అబ్బాయిలు పుడతారు, వీళ్ళకెందుకు ఇవ్వలేదు, వీళ్ళకెందుకు ఈ రీతిగా జరగలేదు, మరి అబ్బాయిని ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళల్లో ఏమన్నా లోపం ఉందా, లేకపోతే వీళ్ళు దేవుని దృష్టికి యోగ్యులు కారా అని ఈ రీతిగా అనుకోవటం కాదు. కానీ మరి అంటే ఆడపిల్లలు మగపిల్లలు అని కాదు, కానీ అంటే ఏదో నష్టం కీడని కాదు, కానీ ఇతరులు ఆడపిల్లలు మనకుంటూ మనం ఆశీర్వాదకరమే అనుకుంటాం. కానీ ఇతరులు ఏంటంటే అబ్బాయిలు పుడితేనే అదో పెద్ద గ్రేట్ అన్నమాట. మరి పరిచర్య కొనసాగించబడాలంటే వారసుడు ఉండాలి కదా అనుకుంటారు. మరి జరగనప్పుడు ఏంటంటే మరి అయినప్పటికీ వీరు నా నామం ప్రచురపరుస్తారు. మరి ఏదైతే మరి కాడి మోస్తా ఉన్నారో దాన్ని తొదముట్టిస్తారు, కొనసాగిస్తారు. మరి ఏ మాత్రము కూడా వెనుకంజ వేయరు అని దేవుడు కూడా ఆ రీతిగా ఛాలెంజ్ తీసుకున్నారేమో. మరి ఆ రీతిగా కూడా ఆలోచించవచ్చు కదా. మరి ఏదో మరి యోబు గారిని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అనుకున్నారు, నువ్వు అలాంటోడు ఎలాంటోడివి, ఆ రీతిగా చేసావు, ఈ రీతిగా చేసావు అని అన్నప్పటికీ మరి యోబు గారు మరి దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇస్తూ ఉంటారు కదా. మరి అతడు యథార్థవంతుడని, న్యాయవంతుడు, దేవుని యందు భక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడని మరి ఈ రీతిగా చెప్తున్న మనిషికి మనుషులైతే అనేకమైన నిందలు, మరి స్నేహితులే వచ్చి ఆ రీతిగా నిందించారన్నమాట. మరి ఊరకునే ఇలా జరిగిందా, నువ్వు అలాంటి వాడివి, మరి ఏ పాపం చేశావో అంటా ఉన్నప్పటికీ మరి ఈ విషయాల్లో ఎక్కడ కూడా మరి దేవుడు అన్యాయం చేశాడని తన నోటితో ఏ పాపం కూడా చేయలేదు, దేవుని దూషించలేదు. మరి భార్య అన్నప్పటికీ కూడా మనం మేలే అనుభవించగలుగుతామా, మరి కీడు అనుభవించకూడదా దేవుని దగ్గర నుంచి అని మరి ఆమెని గద్దించడం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మరి ఒక్క రోజులోనే తనకి సమస్తం కలిగిన ఆస్తిని, బిడ్డల్ని కోల్పోయినా కానీ మరి తను ఏ రీతిగా నీతిని, భక్తిని, యథార్థతని విడిచిపెట్టలేదో ఒక దినంలోనే మరి ఈ రీతిగా జరిగినప్పటికీ మరి ఒక నిజమైన దేవుని హత్తుకునే క్రిస్టియన్ వారి కుటుంబాలు కూడా దేవుని హత్తుకొని ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ ఒక దినమున దొరికిన దీవెనలు చూద్దాం. మరి శత్రువధ 1 సమూయేలు 14:14 మనం చూడగలుగుతాము. యోనతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన మొదటి వధయందు దాదాపు 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నేల పొడవున అది జరిగెను. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ సందర్భం తెలుసు కదా. మరి సౌలు గారి దగ్గర, యోనతాన్ గారి దగ్గర తప్పించి ఎవరి దగ్గర కూడా మరి షార్పెన్గా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్, ఆయుధాలు ఏవి ఉండవన్నమాట. మరి ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు అక్కడ మరి ఆయుధాలు మోసే అతనితో యోనతాన్ గారు వెళ్తారనమాట. మరి అక్కడ అంటారు కదా, మరి అనేకుల చేతనను కొద్దిమంది చేతనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని చెప్పి అక్కడికి వెళ్ళి మరి ఆయన 20 మందిని పడేయటం, ఆయుధాలు మోసేవాడు, మరి వాడిని చంపటం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ఒక్క దినంలోనే మరి గొప్ప రక్షణని ఇజ్రాయెల్కి తెచ్చినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. మరి మన జీవితాలలో కూడా అనేక సంవత్సరాల తడబడి మరి అనేకమైన బలహీనతలు, రుగ్మతలు, వేదనలు, శోధనలు, మరి ఆర్థిక అసమానతలు, కరువు, మరి ఈ రీతిగా ఎన్ని జరుగుతున్నప్పటికీ మరి ఒక్క దినంలోగా
మరి శత్రు కార్యాలన్నిటిని దేవుడు లయపరిచి మరి జయాన్ని, క్షేమాన్ని, సమృద్ధిని, సంతృప్తిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వగల దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి యోనాతాన్ గారు అన్నట్టు అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను ఆయన రక్షించడానికి మరి సమర్థుడైన దేవుడు అన్నమాట. మరి కొంచెం నూనె ఉంది, మరి కొంచెం పిండి ఉంది, కరువు కాలం అంతయు మరి తన కుటుంబం ప్రవక్తను కూడా పోషించగలిగిన దేవుడు అన్నమాట. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అన్నాడు. ఒక్క దినములోగా మరి ఆయన ప్రతిదీ కూడా మంచికి త్రిప్పివేయగల దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఇంత ముందు దాకా మనం ఒక్క దినంలో జరిగిన ఘోర నష్టాలను చూసాం. మరి ఇప్పటి వరకు అనేకమైన కీడులు, శ్రమలు, శోధనలు అనుభవిస్తూ ఉన్నారేమో. దేవుడు అసలు నన్ను మరిచిపోయాడా, నన్ను విడిచిపెట్టేశాడా, దేవుడు చూడట్లేదు అనుకుంటా ఉన్నారేమో. దేవుడు ఒక్క దినంలోగా ప్రతిదీ కూడా త్రిప్పివేయగల దేవుడు. మరి ఒక్క దినంలోనే శుభకార్యాన్ని చేయగలడు, ఒక్క దినంలో స్వస్థతను చేయగల దేవుడు, ఒక్క దినంలోనే అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని, రక్షణ కార్యాలను చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఒక్క దినంలోనే ఆయన ఏ కార్యాన్నైనా చేయగల దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎంత గొప్ప మిరాకిల్ ఇది, ఇంకేది అసంభవం. మరి కొన్ని సంవత్సరాల పాటు ఇది జరగాల్సి ఉంది అనుకునే పరిస్థితులను కూడా ఒక్క దినంలోగా చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం. సెకండ్ వన్, 1000 దినాల శ్రేష్టత. మరి కీర్తన 54:10 చూసినట్లయితే, నీ ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవునికి స్తోత్రం. మరి ఆ దినము సమీపించుట చూచిన కొలదని లేఖనాలు హెబ్రీలో చూచినట్లు, మరి కొందరు సమాజముగా కూడుట మానుకొనక ఆ దినము సమీపించుట చూచిన కొలది ఒకరిమొకరం మరి ప్రొవోక్ చేసుకుంటూ మరి సంఘంగా, సమాజంగా సమకూడాల్సిన దినాలన్నమాట. విజ్ఞాపనలు, యాచనలు చేయాల్సిన దినాలు. మరి ఇదేంటంటే చాలా మంది ఓన్లీ సండే మాత్రమే అనుకుంటారు. ఆయన ఆవరణంలో ఒక దినం గడుపుట, మరి అది ఏ సంఘ నియామక కూడిక అయినప్పటికీ ఆయన సన్నిధిని ఆనందించాలి. కొన్ని పరిస్థితులను బట్టి మరి అందరికీ పాసిబిలిటీ అవ్వకపోవచ్చు ఆయన ఆవరణంలో గడపటం. మరి ఎందుకంటే మరి 84వ దావీదు కీర్తన రాసింది మరి కోరా కుమారులు కదా. మరి వారు గేట్ కీపర్స్గా ఉన్నారు. మరి గేట్ దగ్గరే ఉంటారు. వారికి దేవుని ఆవరణం ఎలా ఉంటుందో ఏంటో అని చూడాలని చాలా ఆశగా ఉంటుందన్నమాట. మరి అలాంటి వారు చెప్తున్న మాట అనమాట, నీ మందిరమందు నివసించి వారు ధన్యులయ్యా. మరి ఒక్క దినం నీ ఆలయంలో గడిపితే అది 1000 దినాల కంటే శ్రేష్టమయ్యా. మరి చాలా మంది మందిరానికి వెళ్ళే ఛాన్స్ ఉండి, ఆపర్చునిటీ ఉండి కూడా వెళ్ళలేరు అనమాట. మరి ఏ పరిస్థితి అయినప్పటికీ మరి వీళ్ళు లోపలికి వెళ్ళలేని సందర్భం కాబట్టి వారు ఆలయాన్ని అంతగా ప్రేమించారు. మరి ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎందుకంటే మరి గేట్ కీపర్స్ గేట్ దగ్గర మరి వస్తూ ఉన్న వాళ్ళని అక్కడ వారు ఏదైతే వారి కర్తవ్యం, వారి విధి అయి ఉన్నదో వారు చేస్తూ ఉండాలి. కాబట్టి ఆలయాన్ని గురించి వారికి చాలా అభిలాష కలిగి ఉన్నది. మరి కరోనా టైంలో, పాండమిక్ దినాలలో కూడా చాలా మంది మరి చర్చ్కి వెళ్ళలేని పరిస్థితులు. అప్పుడు మాత్రం అబ్బా చర్చ్కి వెళ్తే బాగుండు అని అనిపించేది. కానీ ఇప్పుడు ఇంత ఫీజిబిలిటీ ఉన్నప్పటికీ చాలా మంది మరి సోమర్థనం వల్ల అవని అంత దూరం ఏం వెళ్తాము, ఆన్లైన్లో ఉంది కదా, లైవ్ వస్తుంది కదా, ఈ రీతిగా అనుకునే వారు కూడా లేకపోలేదు. కానీ ఆయన ఆవరణంలో గడుపుట ఎంతైనా శ్రేయస్కరం. కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవారు మరి ఎక్కడుంటే అక్కడ రాజులైన యాజక సమూహం అన్నట్టు మరి 1 పీటర్ 2:9 ఉన్న రీతిగా మనం ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధిని అనుభవించక బద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ దోష పరిహారం అన్నమాట. జకర్యా 3:9 మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. దేవునికి స్తోత్రం. మరి చాలా మంది అనేక సంవత్సరాల తరబడి మరి వారుకున్న దుర్వ్యసనాలను, బలహీనతల నుంచి విడుదలను నొందలేకపోతూ ఉంటారు. కానీ ఏదైతే వారు దేవుని మాట ద్వారా, మరి కొంతమంది అయితే పాటల ద్వారా కూడా పట్టబడే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన ద్వారా నడిపించబడే వాళ్ళు ఉన్నారు. మరి ఈ రీతిగా ఆయా సందర్భంలో ఏదో ఒక దినం వారి రక్షణ కోసం మరి వారి ప్రియులైన వారి ప్రార్థన బట్టి దేవుడు ఏర్పాటు చేసి ఉండొచ్చు. మరి సిలువపై దొంగ మరి పాప క్షమాపణ పొందుకున్నాడు. మరి నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందన్నారు. మరి ఆయనకి ఇంకా రక్షించబడే అవకాశం ఇంకా అది తప్పించి ఇంకా ఉండదు. మరి అలాంటిది క్షమాపణ అడిగినప్పుడు మరి ఏ రీతిగా సిలువపై దొంగకి రక్షణ కలిగిందో మరి ఒక దినం ఉంటుంది, రక్షణ దినం. ఇదే మిక్కిలి అనుకూల సమయం.
మరి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏ రీతిగా తప్పించుకుంటామన్నట్టు మరి ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ దొర్లించి వేయబడాలి, క్షమించబడాలి. మరి ఎందుకంటే మనం చేస్తున్న ప్రార్థన దేవుని యొద్దకి వెళ్లకుండా అడ్డుగా ఉంటాయి. మరి యెషయా 59:1 మనం చూస్తాం కదా, మన దోషాలు, అవిధేయతలు, అతిక్రమాలు మరి ఆయనకి మనకు అడ్డుగా వస్తూ ఉన్నాయి. ఆయన ముఖాన్ని మరుగుపరుస్తూ ఉన్నాయి. మరి ఆయన ముఖాన్ని మరుగుపరచడం అంటే ఏంటండి? మరి మనకి ఇష్టమైన వాళ్ళ మొహం చూడకుండా మనం ఉండలేం కదా. మరి ఎంత దూరంలో ఉన్న వీడియో కాల్స్ చేయాలని ఆశపడుతూ ఉంటాం. అలాంటిది వాళ్ళంతటా వాళ్ళే మాతో మాట్లాడొద్దు, నా మొహం చూపించొద్దు, నీ మొహం నా చూపించొద్దు, నా మొహం నీకు చూపించరని ఈ రీతిగా అన్నప్పుడు ఎంత బాధపడతాం. మరి అలాగే దేవుడు కూడా ఆయన ముఖాన్ని మరుగుపరుస్తూ ఉన్నాయి. మరి ఈ దోషాలు నిత్యంగా పరిహరించబడే దినము ఆయన ఏర్పాటులో, ఆయన దృష్టిలో, ఆయన అనాదికాల ప్రణాళికలో ఉన్న వారి పక్షంగా ఉన్నదనమాట. మరి ఎవరైతే ప్రార్థన చేస్తే ఇంకా వీడి విషయంలో నేను రక్షణ విషయంలో కార్యం చూడలేనేమో, రక్షించబడినా కానీ మరల లోకంలో పాపంలో కుక్క తన వాంతికి తిరిగినట్టు ఈ రీతిగా ఉంటా ఉన్నాడని మరి వాపోతా ఉన్నారు. నిత్యముగా దేవుడు దృష్టిలో, దేవుడు ఎన్నికలో ఉంటే నిత్యముగా మరి వారి దోషాలు పరిహరించే దినం ఒక దినం ఉంది. ఒక్క దినంలోగానే మరి తుడిచిపెట్టే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఒక దేశం రక్షింపబడుట మరి యోనా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనంలో చూస్తూ ఉంటాము. మరి ఇది మనకు తెలుసు కదండి. మరి నినివే పట్టణం మొత్తం 3 దినాల ప్రయాణం అంత పరిమాణం కలదంట. అయితే యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, మరి 3 రోజులు ప్రయాణించగలిగేంత దూరం అయినప్పటికీ 1 దినమే వెళ్ళాడు. మరి అయినప్పటికీ మరి దేవుడు తెస్తానన్న కీడు తేక మరి నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని మరి యోనా గారు అంటా ఉన్నారనమాట. ఆయన మరి వారి క్రియలను చూశాడు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. మరి 4:11 అంటాడు కదా, అయితే 125,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో. చూసారా, మరి వాళ్ళేమో అంత అగెనిస్ట్ గా ఉండి ఆ రీతిగా ఉన్నప్పటికీ కుడి ఎడమలు ఎరుగని వారికి ఏం తెలియదు, అమాయకులు అంటా ఉన్నాడు దేవుడు. మరి వారు అంతగా పశ్చాత్తాపడ్డాడు. మరి 3 దినాల ప్రయాణం అంతా ఉన్న మహాపట్టణం నినివే పట్టణాన్ని 1 దినమంతే ప్రయాణించి చెప్పినప్పటికీ మరి 1 దిన సువార్తను బట్టి మరి ఆ దేశం మొత్తం సొదొమ గొమొర్రా వాళ్ళే మరి మొత్తం క్లియర్ చేయాలి, మరి నాశనం చేయాల్సిన దేవుడు మరి వారి ప్రవర్తనను చూశారు, వారి తగ్గింపును చూశారు, వారి మరి నిశ్చయితను చూశారు. ఎంతగా అంటే మరి రాజు సైతం రాజవస్త్రాలు తీసి గోనె పట్టను కట్టుకున్నాడు. వారి విధేయతను మరి వారి తగ్గింపును చూసి వారి దేశం మొత్తం పశువులకు కూడా మరి గోనె పట్ట వేసినట్టు చూస్తూ ఉన్నాం. అందుకని తెస్తానన్న కీడు చేయక మానుకున్నాడంట. దేవునికి స్తోత్రం. వారి విషయంలో విచారపడతా ఉన్నాడంట. కుడి ఎడమలు తెలియని వారంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ రీతిగా ఒక దేశాన్ని మరి 1 దినం సువార్త ప్రకటనను బట్టి దేవుడు రక్షించున్నాడు. మరి మనం కూడా అనేక సంవత్సరాల నుంచి ఎంతో ప్రయాణం చేసి 1000 ప్రయాసలు కూర్చి మరి ఇంతగా పరిచర్య చేస్తా ఉన్నాడు. ఒక్క ఆత్మ కూడా రక్షించబడట్లేదని బాధపడతా ఉన్నారు. ఆయన 1 దినంలోగా కార్యం చేయగలడు. 1 దినంలోగా ఒక ఊరిని, ఒక పట్టణాన్ని ఆయన మార్చివేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. మరి ఏ మాత్రము కూడా మరి డెస్పరేట్ అవ్వక, మరి డిసప్పాయింట్ అవ్వక, చేస్తున్న పనిని తల వంచుకొని అని ఏదైతే నమ్మకంగా అనుగ్రహించి ఉన్నాడో మరి ఆ పనిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మరి రక్షణ కార్యాన్ని జరిగించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ 2 పాళ్ళ ఆశీర్వాదం. మరి యోబు 48:10 చూస్తా ఉన్నమాట. మరి ఇది 1 రోజులోనే ఎలా జరిగిందండి? మరి 1 దినమని అక్కడ లేదు కదా అనుకోవచ్చు. కానీ మరి 38:1 యోబులో చూస్తే, అప్పుడు యెహోవా సుడిగాలుల నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చను. మరి 38, 39, 40, 41 మరి 42 కూడా మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అనమాట. దేవుడు ఇవన్నీ నేను నీకు ప్రశ్నేస్తాను, నువ్వు సమాధానం చెప్పని దేవుడు చెప్తూ ఉన్న క్రమంలో
42:10 చూస్తే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. మరి ఇంత నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన సమస్తము కూడా క్యాల్కులేట్ చేసే దేవుడే ఉన్నాడు. మరి ప్రతివానికి వాని క్రియల చొప్పున ఆయన జీతం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మరి అక్కడ యోబు గారిని మరి శాటన్ ఏ రీతిగా, నువ్వు అతనికి చుట్టూ కంచె వేసావు కదా, అందుకే నీ యందు భయభక్తులు కలిగి ఉంటాడు, నువ్వు అతని యొద్ద అతను కలిగిన సమస్తం తీసేయని. తర్వాత మరి తన ఆరోగ్య విషయంలో కూడా శరీరాన్ని కూడా ముడతాడు కదా, ప్రాణం మీద తప్పించి, అంటే ఊపిరి ఒకటే ఉందండి. మరి చెడ్డ కురుపులతో బాధించబడుతున్నప్పుడు కూడా మరి దేవుని స్తుతించినట్టే మనం చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం. మరి అటువంటి వ్యక్తికి మరి ఈ గాయాల కంటే మరి భార్య పోరు, అలాగే మరి వచ్చిన స్నేహితుల పోరు కూడా ఎక్కువైపోతా ఉన్నది. తన మాటలతో వేధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఇటువంటి క్రమంలో కూడా, ఎటువంటి శ్రమల్లో కూడా దేవుణ్ణి ఏమాత్రం విడిచిపెట్టలేదు సరికదా, ఇంకా దేవుణ్ణి నిజముగా హత్తుకొని ఉండటం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ రీతిగా ఉన్నప్పుడు మనం ఏ పరిస్థితి అయినప్పటికీ మనం చేస్తున్న పనిలో నమ్మకత్వాన్ని, స్థిరత్వాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు నిత్యంగా మన విశ్వాసాన్ని ఘనపరిచే దేవుడై ఉన్నాడండి. 2 పాళ్ళ ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, క్షేమాభివృద్ధిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎవరు కూడా ఏ పరిస్థితిలో కూడా మరి విచారంగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మరిచిపోయాడు, ఆయన మాట ఇచ్చి మరిచే దేవుడు కాదండి. ఆయనే మాట ఇచ్చాడు, ఆయనే నెరవేర్చాడని హిజ్కియా గారు అంటున్నట్టు మరి ఒక దినం ఉంది నిత్యముగా. ఆ దినాన దేవుడు నిత్యముగా అద్భుతాన్ని చేసే దేవుడు అన్నాడు. అద్భుతం వెంబడి అద్భుతం, కృప వెంబడి కృపను పొందుకునే దినాన్ని మనం చూడగలుగుతా ఉన్నాము. అటువంటి దినాన్ని దేవుడు నిత్యంగా ఇస్తాడండి. క్షేమాభివృద్ధిని కలుగజేసే దేవుడే ఉన్నాడు. ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల తరబడి మరి అనేకమైన నిందలు, ఇబ్బందులు, మరి ఇనప కొలిమి లాంటి ఇబ్బందుల్లో కూడా దేవుడు కార్యాన్ని చేసే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా ఏ విషయంలో కూడా కృంగిపోవద్దండి. ఒక దినము నాకంటూ దేవుడు సిద్ధపాటు చేశాడు. ఆ దినాన దేవుడు నన్ను ఆనర్ చేస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నా విశ్వాసాన్ని ఘనపరుస్తాడు, నా మీద వచ్చిన నింద, అవమానాలు కొట్టివేసే దేవుడై ఉన్నాడు, విజయోత్సాహంతో ఊరేగించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా మన నోటి నిండా నవ్వునించే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. మరి కొన్ని పరిస్థితులను బట్టి మరి ఎవరైతే కంఫర్ట్ చేయాలో వారి ద్వారానే మరి అనేకమైన అవమానాలు, ఇబ్బందులు, మన తోటి వారే, మరి మన సహోదరులు, సహోదరులే మనల్ని గేలి చేయవచ్చు. మనం ఉన్న పరిస్థితిని బట్టి అవహేళనగా మాట్లాడవచ్చు, దూషించవచ్చు, ద్వేషించవచ్చు. మరి మనకున్న ఈ లేమి పరిస్థితిని బట్టి మరి వారు ఏ రీతిగా చీప్గా చూచినప్పటికీ దేవుడు చూస్తా ఉన్నాడు. ఒక దినాన మరి తెలుగులో అంటారు కదా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే అని. మరి ప్రతి కుక్కకు కూడా ఒక దినం ఉందంట. మరి చచ్చిన కుక్కల వంటి వారు మనం కూడా దేవుడు పైకి లేవనెత్తే దేవుడై ఉన్నాడండి. మరి ఆదరించాలి. మరి ఈ వాక్యం ద్వారా ఈ ఆదివారం దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, మరి నా విశ్వాసాన్ని కనపరుస్తాడు, మరి నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు, సొమ్మసిల్లిపోయిన నాకు క్షేమాభివృద్ధిని కలుగు చేసే వాక్కు వస్తుంది అని మందిరానికి వెళ్తే సూటిపోటి మాటల ద్వారా కూడా మరి దేవుడే అనుమతించాడేమో. మరి దావీదు గారు అన్నట్టు షిమ్మిని ఆజ్ఞాపించాడేమో తిట్టని అని. మరి నీతిమంతులు గద్దించుట తైలాభిషేకం అనుకొని మరి వెళ్ళిపోవటమేనండి. దైవజనులు కూడా వారికి ఏదో కొంచెం కష్టంగా మరి వారు వెళ్తున్న మార్గం, బోధిస్తున్న బోధ కరెక్ట్ కాదన్నప్పుడు మరి వారు ద్వేషిస్తూ, శపిస్తూ, దూషిస్తూ ఉన్నారేమో. నలుగురిలో మనల్ని అవమానకరంగా, నీచంగా ఎంచుతా ఉన్నారేమో. మరి బ్యాడ్గా క్రియేట్ చేస్తూ ఉన్నారేమో రూమర్స్. మరి సూటిపోటి మాటలతో మరి లేఖనం 2 అంచులు గల వాడిగల ఖడ్గం మరి వారికి అనుకూలంగా మలుచుకొని వాక్యాలతోనే మరి నొప్పించే మాటలను చెప్తా ఉన్నారేమో. మనం నీతిగా, యథార్థతగా ఉన్నప్పటికీ మరి యోబు గారు ఏ రీతిగా గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నారు, ఆ రీతిగా ఉన్నప్పుడు నిత్యముగా ఆయన
ఘనపరిచే దేవుడై ఉన్నాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదండి. ఏ రీతిగా కూడా ఏ విషయంలో కూడా కృంగిపోవటానికి లేదు. మరి ఇంక ఈమెకి పెళ్ళే అవ్వదు, ఏజ్ కూడా అయిపోయింది, ఇంకా కంటానికి కూడా ఛాన్సే లేదు, ఇక పెళ్లి చేసుకుని ఏం చేయాలని స్టాంప్ వేసేసారేమో. అటువంటి పరిస్థితులను కూడా మార్చివేసే దేవుడు అన్నారు. మరి ఏ ఏ పరిస్థితుల ద్వారా అయితే ఇంకా పిల్లలు పుట్టరనుకున్నారు, మరి హన్నాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, లేయాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెరిచిన దేవుడు, హన్నాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు అండి. నిత్యంగాని ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. మరి ఆదరించవలసిన వారి మరి త్రోసివేసిన తృణీకరించిన కానీ మరి నిత్యంగా దేవుడు ఆదరించే దేవుడు అండి. నిత్యంగా ఘనపరిచే దేవుడై ఉన్నాడు. ఎవరు కూడా ఆ దినము వచ్చిన దాకా యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉన్నానని మరి కీర్తనకారుడు అన్నట్టు, మహారాజన దావీదు గారు అన్నట్టు ఆయన కొరకు కనిపెట్టుకున్నట్టుమే ఒక దినము ఉంది. నిత్యముగా ఏ నోళ్ళైతే మనల్ని అవహేళన అపహాస్యం చేశారో అదే నోటితో నిత్యముగా దేవుడు ఈ కుటుంబ పక్షంగా ఉన్నాడు, ఈ వ్యక్తి పక్షంగా ఉన్నాడని ఎవరైతే నిందలు వేశారో వారి ముందు నిత్యముగా మరి నిందాస్పదంగా కాదు కానీ నిత్యంగా మన నోటి నిండా నవ్వు నుంచి మన నిందల్ని అవమానాల్ని కొట్టివేసి మరి నిత్యంగా నిస్సివలె ధ్వజమై ఎత్తి పట్టే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దినం కోసం వేచి చూద్దామండి. ఎవరు కూడా కృంగిపోవలదు. ఏ విషయంలో కూడా ఎవరు ఏ మాట అన్నానని కాక నీకు తెలుసు, నీ దేవుడికి తెలుసు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, మరి ఎటువంటి మనస్తత్వం కలిగి మరి ఈ పరిచయను కొనసాగిస్తా ఉన్నావు మరి దేవుడికి తెలుసు. మరి చాలా మంది అంటూ ఉంటారు మనుషుల దయ కూడా కావాలని. ఏ మనిషిని కూడా ఒక మనిషి సాటిస్ఫై చేయలేరండి. వాళ్ళ మనసులో ఏదైతే ఉంటుందో వారు అదే చేయటానికి ఇష్టపడతా ఉంటారు. మరి ఎవరు కూడా ఒక మనిషిని మనసుని మార్చలేరు. అది దేవుడు చెయ్యాలి తప్పించి మరి ఏదైతే నోషన్లో ఆ వర్షన్లో ఉంటారో అదే కొనసాగించబడతా ఉంటారు. మనుషు దయలో యేసయ్య మరి మనుషుల దయ కూడా కావాలి. యేసయ్య సైతమే దేవుడు అయినప్పటికీ మనుషుల దయలో దేవుని దయలో వర్తిల్లారు అని లేఖనాలు చూపిస్తారు. మనం ఎంత సాటిస్ఫాక్టరీగా వాడిని ఇంప్రెస్ చేయాలని చూసినా మనం మన దేవునికి దూరం అవ్వటం తప్పించి ఏ మనిషిని కూడా మనం ప్లీజ్ చెయ్యలేము. ఇంక వాడిని ఎంత గొప్పగా పొగిడినప్పటికీ వారు ఒక నోషంలో ఉన్నారంటే దాని నుంచి బయటికి రారు, మనల్ని నెగిటివ్గానే చూస్తారు. వాడిని మరి మెప్పించే క్రమంలో దేవుని నొప్పిస్తున్నామేమో చూసుకున్నాం ఒకసారి. ఎందుకంటే ప్రభువు మెచ్చుకుని వాడే ధన్యుడండి, యోగ్యుడండి. మరి ప్రభు మెప్పు ఘనత కావాలి కానీ ప్రభువుని మనం సంతోషించపరిచే బిడ్డగా ఉండాలి కానీ పరిశుద్ధాత్మని దుఃఖపరిచే విధంగా మనం ఉండకూడదు. మరి మనుషుల్ని వారిని సాటిస్ఫై చేస్తూ వాళ్ళని ప్లీజ్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో దేవునికి దూరం అవుతా ఉన్నామేమో. దేవునికి స్తోత్రం. నేను దేవుని కదా, నేను తండ్రిని కదా, నాకు రావాల్సిన మహిమ ఎక్కడ, నాకు రావాల్సిన గౌరవం ఎక్కడ అంటే ఏమని చెప్తాము? సో ప్రతి ఒక్కరము కూడా మరి దేవుని దృష్టిలో మనం దయ కలిగి మరి జీవిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఆయన ఎవరినైతే త్రిప్పాలనుకుంటున్నాడో ఒక దినాన ఆయన త్రిప్పివేసే దేవుడై ఉన్నాడు. ఆయన మన నీతిని, నిజాయితీని, భక్తిని మరి విశ్వాసాన్ని ఘనపరిచే దేవుడన్నాడు. ఇటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.